ఆ నాటకాలకు కుర్చీలు వేసేవాడిని. ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళలో ఏదో శక్తి ఉంది, నేను కూడా స్టేజ్ ఎక్కాలి అనే ఒక తపన చిన్నది ఏర్పడింది. నాకు ఎనీ టైం మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం. రాత్రులు ఏడ్చేవాడిని, చచ్చేవాడిని, తిండి ఉండేది కదా. ఒకసారి రామకృష్ణ గారిని హెడ్ కానిస్టేబుల్ ఉంటే ఆయన తెచ్చుకున్న ఫుడ్ మిట్ట మధ్యాహ్నం నాకు పెట్టేవాడు అప్పుడప్పుడు ఆయన. ఆ సినిమా నా జీవితాన్ని మార్చింది. హాయ్ ఇండియా గ్రేట్స్ వ్యూయర్స్, హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ జోష్ రవి. మీ నేపథ్యం, మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుండి వచ్చారు? నా బ్యాక్గ్రౌండ్ అంటే మాది పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి పాలకొల్లు దగ్గరలో ఉన్న మార్టేర్ అనే ఒక గ్రామం అండి. నేను అక్కడే ఆ చుట్టుపక్కలే పెరిగాను. పెనుగొండ గ్రామంలో మార్టేర్ అనే ఊరిలో పెరిగాను. మాదంతా విలేజ్ బ్యాక్డ్రాప్ అంతా. అక్కడే ఆ పచ్చడి వాతావరణంలోనే పెరగడం జరిగింది. అక్కడే చదువు అంతా ఎలా సాగింది? నా ఎడ్యుకేషన్ అంతా కూడా నా ఊరి ప్రాంతాల్లోనే, అంతా కూడా ఆ చుట్టుపక్కలే పాలకొల్లు, మొగల్తూరు, మార్టేరు, పెనుగొండ అని కొన్ని గ్రామాలు, ఆ గ్రామాల్లోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరిగేది. అంతా సినిమా ప్రభావం ఎక్కువ ఉండేది చదువుకున్న రోజుల నుంచి. ఇంటెలిజెంట్ స్టూడెంటే కానీ నా ఇంటెలిజెన్స్ అంతా సినిమాకు ఉపయోగించుకుని నేను చదువుకు ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేసేవాడిని కాదు. అది నాకు సినిమా అంటే బాగా ఇష్టం కాబట్టి. సినిమాలోకి రావాలనే ఆసక్తి కానీ అంటే ఆలోచన అసలు ఫస్ట్ ఎప్పుడు పుట్టింది? సినిమాల్లోకి రావాలనే ఆలోచన రావడానికి అసలు మొదలు ఏంటంటే బీజం నా తల్లిదండ్రులే. ముఖ్యంగా నేను పెరిగిన వాతావరణం మనకి ఎప్పుడైనా సరే మన క్లైమేట్ మనకు సపోర్ట్ చేయాలి. అలా నాకు నా తల్లిదండ్రులు ఏంటంటేనండి, నా మదర్ ఫాదర్ సినిమాని గౌరవించే మనుషులు, సినిమాని ప్రేమించే మనుషులు నా కుటుంబం అంతా. మా నాన్నగారు తనికల భరణి గారు మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో నాటకాలు వేసేవారు. ఈ పాలకొల్లును, నరసాపురంలో, వీటిలో లలిత కళాంజలి నాటకాలు, ఇవి కోటరామకృష్ణ గారు ఏర్పరిచిన నాటకాల్లో ఎన్నో గార్ధబాండం, గోగ్రహణం, కుక్కరొక్కో ఇలాంటి నాటకాలు ఎన్నో వేసేవాళ్ళు. అలాగే నా ఊరిలో కూడా, గ్రామాల్లో కూడా నాటకాలు వేస్తే నేను ఆ నాటకాలకు కుర్చీలు వేసేవాడిని. నేను నాన్నగారికి సపోర్ట్గా చాలా చిన్న వయసు, స్కూలు అయిపోగానే వచ్చి కుర్చీలు వేయడం, ఆ నాటకాలకి సపోర్ట్ అయ్యే పూలదండలు కొనుక్కురావడం ఇలాంటివి చేసేవాడిని. నాకు అనిపించేది అంటే ఒక ఇద్దరు ముగ్గురు నటిస్తూ ఉంటే ఒక నాటకానికి కొన్ని వేల మంది ఎందుకు నిలబడాలో చూస్తున్నారో అర్థమయ్యేది కాదు నాకు చిన్నప్పుడు. బట్ నాకు అప్పట్లో ఎస్వి రంగారావు గారి ప్రభావం చిన్నప్పుడు బాగా ఎక్కువగా ఉండేది. అంటే ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఆయన టీవీ, ఆయన దర్జా, ఆయన మాట్లాడే, ఆయన మహోత్తరమైనటువంటి ఆయన యొక్క స్వరూపం, పబ్లిక్ అలా ఆశ్చర్యచకితులై అలా వెయిట్ చేస్తూ ఉన్నారంటే ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళలో ఏదో శక్తి ఉంది, నేను కూడా స్టేజ్ ఎక్కాలి అనే ఒక తపన చిన్నది ఏర్పడింది. ఆ ఏర్పడిన తపన చదువుని పక్కన నెట్టేసి సినిమాల మీద, డైలాగ్స్ మీద, తెర మీదకి సిల్వర్ స్క్రీన్ మీదే ఎక్కువసేపు ఉండే కాన్సన్ట్రేషన్ పెరిగి ఎగ్జామ్స్ మీద తక్కువైంది. అలా సినిమాలోకి వచ్చేసాను. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఎనీ టైం మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నా ప్రాణం. నా తల్లిదండ్రుల తర్వాత నాకు ఇష్టమైన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. దట్స్ ఇట్. సో ఇక్కడికి మీకు వస్తానే మీకు అవకాశాలు అంటే మీకు రెడ్ కార్పెట్ లాగా వచ్చాయా, లేకపోతే మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు? ప్రపంచంలో ఎవరికి రెడ్ కార్పెట్ అనేది ఉండదు. ఒక వంతు వరకు చెప్పాలంటే నా వరకు అడిగారు కాబట్టి నా వరకు చెప్తాను నేను. అదేంటంటే కష్టపడకుండా ఏది రాదు అని అందరూ చెప్తారు, అది కామన్ థింగ్. బట్ అనుభవం నుంచి దర్శిస్తే కానీ సత్యం బోధపడదు అంటాడు స్వామి వివేకానంద. అలాగా ఏదైనా అనుభవం నుంచే కనబడుతుంది. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, ప్యాషన్ నాకు ఆయన అంటే. బేసికల్గా ఆయన నటన అన్న, ఆయన డ్యాన్స్ అన్న, నా పిచ్చి నాది. అలా నాకు చాలా ఇష్టం ఉండేది చిరంజీవి గారు అంటే. ఆఫ్టర్ దట్ నాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి. అలాగే కమల్ హాసన్ గారి నటనలో నాకు కొన్ని ఇష్టం, ఇప్పుడు అమ్మ ఇష్టం, నాన్న ఇష్టం, అలాగే కొన్ని ఇష్టాలు ఉంటాయిగా. అలా నాకు రజనీకాంత్ గారన్నా, కమల్ హాసన్ గారన్నా ఒక్కొక్కరి నుంచి ఒక స్టైల్ నేర్చుకున్నాను నేను. ఒక 200 రూపీస్, 280 రూపీస్ ఉన్నాయి నా పాకెట్లో. ఒకరోజు ఇంట్లో సినిమాలోకి వెళ్తాను అంటే కామెడీగా తీసుకునేవాళ్ళు. నాకు కోపం వచ్చేసేది. ఆ ఉడుకు మొత్తం అంతా ఒకరోజు నరసాపురంలో ఉన్న జనరల్ టికెట్ ఎక్కేసి, జనరల్ టికెట్ కొనుక్కుని జనరల్లో వచ్చేసాను హైదరాబాద్. వచ్చి ఎవరు లేరు ఇక్కడ. ఖైరతాబాద్లో ఫ్రెండ్ ఎవరు ఉంటే ఆ రూమ్లో ఉంటూ సినిమా ఆఫీసులకి వెళ్ళేవాడిని. సినిమా ఆఫీసులకి ఆల్బమ్ పట్టుకెళ్తే అందులో మన ఫోటోలు ఉండాలి అనే విషయం నాకు తెలిసేది కాదు. ఫ్యామిలీ ఫోటోలు పట్టుకెళ్ళేవాడిని, ఫ్యామిలీ ఆల్బమ్ పట్టుకెళ్ళా. అలా ఈవి సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళా ఒకరోజు. ఆయన చూసి, ఏంటమ్మా మీ అమ్మగారు మీ అక్క అంటే, మధ్యలోనే ఉన్నాను కదా సార్, నేనే ఆర్టిస్ట్నే అన్నా నేను. ఇలా తీసుకురాకూడదమ్మా, నువ్వు నీ ఫొటోస్ అంటూ నువ్వు పెర్ఫార్మెన్సెస్ ఫొటోస్ తీసుకురావాలన్నారు. అంత అవివేకంగా ఉన్న నేను సినిమా పరిశ్రమకి అలా వచ్చాను. ఆ తర్వాత నిజాలు ఇక్కడెక్కడ తెలుసుకుని, మోసపోయి డబ్బులు పోగొట్టుకుని, పిచ్చి పిచ్చి స్నేహాలు చేసి, చాలా దెబ్బలు తిని, ఎదురు దెబ్బలు తిని, కష్టపడ్డాను అన్న చాలా తప్పు. అందరూ కష్టపడతారు, బట్ ప్యాషన్ అనేది ఉండాలి మన దగ్గర. నిజాయితీ ఒకటే, మనకి సినిమా మీద ప్యాషన్ అనేది నిజంగా ఉంటే అవి ఎన్ని అడ్డదారులు తొక్కినా మనం మళ్ళీ పర్ఫెక్ట్ రూట్లోకి ఎంటర్ అవుతాం. అలా నేను నేను నిజాలు తెలుసుకుని నా డిగ్రీ కంప్లీట్ చేసి వద్దాం అనుకున్నా. సెకండ్ ఇయర్ వరకే కంప్లీట్ చేశా బీకామ్. త్రివిక్రమ్ గారు ఒకసారి నేను ఆయన కలవడానికి వెళ్తే భరణి గారు పంపించారు ఆయన దగ్గరికి. సార్ ఏం చదువుకున్నాను, బీకామ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను సార్. మొత్తం నా సర్టిఫికేట్స్ అన్నీ చూశారు ఆయన. చూసి
ఏంటి నువ్వు ఇంత బాగా చదువుకున్నావు కదా, మార్క్స్ అంత వెల్గా ఉన్నాయి, వాట్ ఈస్ దిస్, దిస్ నాట్ ఫెయిర్ మా, కరెక్ట్ కాదు ఇది, వెళ్ళిపో, నువ్వు కనుక వెళ్ళకపోతే నేను నీకు అవకాశం ఇవ్వను సరికదా, ఎవరైనా అవకాశం ఇస్తే ఫోన్ చేసి చెడగొట్టేస్తాను అన్నారు ఆయన. ఎందుకు లేరా బాబు ఇంత పెద్ద ఆయనతో అనిపించుకోవడం అని చెప్పి అప్పుడు జల్సా షూటింగ్ సరే అని ఇంటికి వెళ్ళిపోయి ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసి బలవంతంగా సినిమా మీద ఉన్న ప్రేమతో ఇష్టం లేకపోయినా డిగ్రీ ఎలాగోలా కంప్లీట్ చేసి చిరాగ్గా వచ్చాను. వచ్చిన వాడిని ఇంక ఫిక్స్ అయ్యా, ప్రాణం పోయినా సరే ఇక్కడి నుంచి వెళ్ళకూడదని. కృష్ణానగర్ నిజంగా కృష్ణానగరే, పేరుకి ఏదో కృష్ణానగర్ వాడుకుంటా అంటారు కానీ ప్రతి ఒక్కరు కృష్ణానగర్ రుచి చూడకుండా ఇప్పటికి ఎవరు ఉండరు. నేను కృష్ణానగర్లో నేను పడిన బాధలు అన్నీ ఇన్ని కాదు, నాకు కొండలో నీళ్ళు తెలుసు, గ్రీన్ బవర్చిలో 3 రూపాయల టీ దగ్గర నుంచి నా జీవితాన్ని కొనసాగింది. అలాగే కష్టాలు పడ్డాను. రాత్రులు ఏడిచేవాడిని, చచ్చేవాడిని, తిండి ఉండేది కదా ఒకసారి, ఇంట్లో అడగడానికి మొహమాటం. కేబీఆర్ పార్క్లో మన ఫస్ట్ బెంచ్ బయట ఫుట్బోర్డ్ దగ్గర పడుకుని ఉండేవాడిని. అక్కడ రామకృష్ణ గారిని హెడ్ కానిస్టేబుల్ ఉంటే ఆయన తెచ్చుకున్న ఫుడ్ మిట్ట మధ్యాహ్నం నాకు పెట్టేవాడు అప్పుడప్పుడు ఆయన. ఇప్పటికీ నా హెడ్ కానిస్టేబుల్ని కలుస్తూ ఉంటాను కొంత సక్సెస్. ఆయన నా తల్లిదండ్రులు ఎంత ఆనందపడతాడో ఆయన కూడా అంతే ఆనందపడుతుంటాడు. మా టీవీ ఛానల్ సంతూర్ 1 ఛాన్స్ స్టార్ హంట్ అని ఒక ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను. ఫస్ట్ నా కెరీర్ స్టార్ట్ అయింది టీవీ ఛానల్లో. అక్కడ ఒక రియాలిటీ షోలో చేసుకుని నెమ్మదిగా అలా అలా బయటకు వచ్చాను అనమాట. సినిమాలో మొట్టమొదటి అవకాశం అసలు ఎవరు ఇవ్వలేదు, ఎవరు రాలేదండి. అసలు ఆర్టిస్ట్ అంటే నమ్మేవాళ్ళు కాదు, బయట బొమ్మనట్టుగా ఉండేది నా పరిస్థితి అంతా. టీవీ ఛానల్స్లో చేశాను అనమాట చాలా. ఈ మా టీవీలో, మేరాణం జోకర్ అని ఈటీవీలో, అప్పట్లో రియాలిటీ షోస్. ఇప్పుడంటే మీడియా చాలా పవర్ఫుల్గా ఇంకా మరింత పెరిగింది. నేను వచ్చిన టైంలో కూడా పవర్ఫుల్గా ఉన్నప్పటికీ ఇన్ని రియాలిటీ షోస్ లేవు, లైక్ జబర్దస్త్ లాగా. ఇంత ఇమీడియట్గా స్కిట్ చేయగానే ఆర్టిస్ట్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చేంత లేదు అప్పట్లో మాకు సపోర్టు. మేరాణం జోకర్ అనే ఎవరికి తెలుసు, ఈటీవీలో చేశాను అది. నేను ఫైనల్ విన్నర్, 1 lakh విన్నర్. నేను ₹1,00,000 ఇచ్చాను నాకు. సరే ఆ ట్యాక్స్ పోతుందని తెలియదు, ట్యాక్స్ పోతుందని కూడా తెలియదు. నేను దాని గురించి వాళ్ళతో కూడా ట్యాక్స్ పోవడం సార్ నాకు ₹1,00,000 నేను కష్టపడి సంపాదించుకున్నాను నెగ్గి అని చెప్పి అలా చాలా వెరైటీగా గడిచింది జీవితం. అలా ఈటీవీలో, మా టీవీలో, జెమినీ టీవీలో చేసుకుంటూ వచ్చి చాలా కాలం తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళి స్కిట్లు చేసేవాడిని. నేను కొన్ని స్కిట్స్ రాసుకునేవాడిని బయట పబ్లిక్లో జరిగినవి. అందరిలా చేయకూడదు, ఏదో కమెడియన్ అందరూ అనుకుంటుంటారు. అసలు మనకు లైఫ్ వచ్చింది కాబట్టి కమెడియన్గా నేను కనబడుతున్నా. నా లైఫ్ ఏం, నాకు రఘువరన్ గారు అన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఇప్పుడు కెరియర్ పరంగా నేను ఒక ఆర్టిస్ట్ని, నాకు ఒక ఆర్టిస్ట్గా నాకు ఎయిమ్ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు, నా డ్రీమ్ హీరోస్ లైక్ నాకు. అది ఎవరంటే ఎస్వి రంగారావు గారు, రఘువరన్ గారు, కోట శ్రీనివాసరావు గారు, లైక్ బొమ్మనే రాణి, నానా పాటేకర్, నజీరుద్దీన్ షా, ఇలాంటి వాళ్ళని నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు అలా అవ్వాలని వచ్చాను. నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడానికి వచ్చాను. నా లైఫ్ ఏం ఎవరికి ఇప్పటిదాకా చెప్పలేదు, మీ ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ఇప్పుడు నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడమే నా లైఫ్ ఎయిమ్. నేను అలా అవ్వడానికి వచ్చా. సెంటిమెంట్ అయినా, కామెడీ అయినా, ఎలాంటి ఎమోషన్ అయినా, సైకో క్యారెక్టర్ అని చేయాలి అని. ఏ క్యారెక్టర్ అయినా జోష్ రవి అంటే ఏదైనా చేయగలడు అని ఎలా అనిపించుకోవాలని నా తపన, అది నా ఎయిమ్. అలా అని వచ్చా. కాకపోతే తడిగుడేసి కూర్చోకూడదు, మనకు వచ్చిన అవకాశాలు అన్నీ చేయాలి. అందుకే కామెడీ వేషాలు వస్తే కామెడీ చేశాను, వెర్రి వేషాలు వస్తే వెర్రిగా చేశాను, ఏది పడితే చేశా. సరే జబర్దస్త్ అనేది నా లైఫ్లోకి ఎంటర్ అయింది. సడన్గా ఇలా కొత్త ఆర్టిస్టులు స్కిట్లు చేయడం కంటే స్టార్ట్ అవ్వకముందు ఎవరు దాన్ని బిలీవ్ చేయలే. వన్స్ నేను చాలామంది ఆర్టిస్టులు మీకు తెలుసు జబర్దస్త్లో, వాళ్ళందరం కలిసి జబర్దస్త్లో ఎంటర్ అయ్యాం. జబర్దస్త్ స్టార్టింగ్ చేసిందే మేము, స్టార్ట్ చేసిన మేము కొన్నాళ్ళు చేశాను, ఒక 40-50 ఎపిసోడ్లు. గుండె జారి గల్లంతైందనే సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఎవరెవరో ఏదేదో జరుగుతుంటే నా ఫ్రెండ్ ఒక అతను డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు, చెయ్యాలి నవీన్. సరే వాడు కుదరకపోతే ఫుల్ వాన రెయిన్, నాకు వచ్చిన అవకాశాన్ని వదులుకునేవాడిని కాదు. అది చిన్న వేషం అయినా సరే, ఒక డైలాగ్ ఉన్నా, డైలాగ్ లేకపోయినా కూడా ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్ ముందు కనబడడం అనేది నేను ధర్మంగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే వచ్చిన పని అది ఇక్కడ కాబట్టి. ప్రతి క్షణం సినిమా ఆఫీసులు ఎన్ని ఉన్నాయో నాకు తెలిసినట్టు ఆ సినిమా ప్రొడ్యూసర్లకు కూడా తెలియదేమో, నాకని తెలుసు. హైదరాబాద్లో ప్రతిరోజు నేను ఆఫీసులు తిరిగేవాడిని. నేను ఎక్కడ దిగన మెట్టు ఆఫీస్ ఉండేది కాదు. నాకు పాత స్ప్లెండర్ ఒకటి కొనుక్కున్నా వచ్చిన డబ్బులతో. కొనుక్కుని అందులో ఒక రోజుకి 100 రూపాయలు ఉంటే చాలు, 50 రూపాయలు పెట్రోల్, 50 రూపాయలు ఫుడ్. ఆఫీసులు తిరగడమే పని. అలా తిరుగుతూ ఉండగా గుండె జరగాలంతే ఆఫీస్కి వెళ్ళాను. నా ఫ్రెండ్ అలాగే ఇప్పుడు ఆ పొజిషన్లో నేను ఆడిషన్కి వెళ్తే, ఏంటమ్మా నువ్వు ఇది ఒక టిపికల్ క్యారెక్టర్ అమ్మా చేస్తావా అన్నారు. మీరు చెప్పండి సార్ ఏం చేయాలన్నా. గే క్యారెక్టర్ నేను గేలో చేసి చూపించాను. ఆయనకి తెగనొచ్చేసింది, రేపు వచ్చే అన్నారు కట్. నేను సిల్వర్ స్క్రీన్ మీద సినిమా అంటూ చేసింది మగధీర, ఆ తర్వాత జోష్, ఆ తర్వాత కలేజా, స్నేహగీతం, అహనా పిల్లంట, ఇలా రాజ్ అని సుమంత్ గారి సినిమా, చాలా సినిమాలు చేశాను. వినాయకుడు మన అడవిశేష్ గారిది, సో మెనీ ఫిల్మ్స్ చేశాను. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఎన్నో టీవీ షోస్ చేశాను. చిరంజీవి గారిలాగా, రజనీకాంత్ గారిలాగా, అమితాబ్ బచ్చన్ గారిలాగా మీకు తెలుసు ఎన్నో ఆడియో ఫంక్షన్లో నేను పెర్ఫార్మెన్స్ చేశాను. రజనీకాంత్ గారిలా, చిరంజీవి గారిలాగా చాలా ఇమేజ్ ఉండేది నాకు. ఆడియో ఫంక్షన్స్ అనగానే రవిని పిలిపించండి అని అంతలా ఉండేది నాకు. ఆడియో ఫంక్షన్స్ ద్వారా తినేవాడిని, అలా వెళ్తూ ఉండేవాడిని. ఎండ్ ఆఫ్ ది డే చెప్తున్నాను, ఆ గుండె జరగాలంత ఇందులో రేపు వచ్చే అన్నారు. వెళ్ళాను, లొకేషన్కి వెళ్ళగానే ఇలాంటి క్యారెక్టర్ గెడ్డం మిషన్ తీయాలన్నారు.
సరే తీయాలి కాబట్టి క్యారెక్టర్ ప్రకారం తీసేసాను. ఒక గే క్యారెక్టర్ దొరికినప్పుడు నాకు ఇన్స్పిరేషన్ నేను అన్నీ చూసాను. అప్పుడు ఆ రోజు నైట్ నర్తనశాల చూశాను, 20 రూపాయలు తీసుకుని వెళ్ళి ఇంటర్నెట్లో ఎలా చేశారు ఆయన బృహన్నల క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు. నాగేశ్వరరావు గారి జీవితమే ఆడవేషంతో మొదలైంది, అది చూశాను. మనకు విశ్వరూపం అప్పటికి ఇన్స్పిరేషన్, ఆ విశ్వరూపం చూసామండి. ఇంగ్లీష్లో ఒక క్యారెక్టర్ నాకు చాలా ఇన్స్పిరేషన్, శ్రీదేవి గారికి క్లాసెస్ చెప్పే ఇది. అప్పటికి విశ్వరూపం ట్రైలర్ మాత్రమే రిలీజ్ అయింది. సరే ఇంకా నేను చూస్తూ ఇంకేం చేయాలి చంటాబాలో చిరంజీవి గారి క్యారెక్టర్ చేసాను, అన్నీ చూసుకునేవాడిని. ఆడవేషాలు ఎవరేసారు, ఎంత బాగా చేశారని చూసుకుంటుంటే నేను అలా చేయాలి. పైగా ఆడవేషం కాదు, ఇది గే క్యారెక్టర్, ఇంకెంత కొత్తగా చేయాలని చెప్పని రెగ్యులర్గా రోడ్డు మీద డబ్బులు అడుగుతుంటారు హిజ్రాలు, ఆ క్యారెక్టర్ చేయకూడదు, మళ్ళీ కొంచెం క్లాసీగా ఉండాలి, గే కదా అని కొత్తగా ఏం చేయాలని ఆలోచించి నేను ఒక యాటిట్యూడ్ పెట్టుకున్నాను. ఒక మనిషిని కింద నుంచి పైదాకా చూసి ఒక పాయింట్లో చూసి ఆశ్చర్యపోవడం, ఒక క్యారెక్టరైజేషను. బయట కొంతమంది గేస్ని అబ్జర్వ్ చేసి గేస్తో తిరిగేవాడిని అబ్జర్వ్ చేసి బయటకు వచ్చేసి అందులోంచి సార్ నేను కొన్ని ఐడియాస్ అనుకున్నాను. నితిన్తో చెప్తే ఈజ్ వెరీ స్వీట్ పర్సన్ నితిన్ గారు. ఆయన నేను చెప్పిన ప్రతి దాన్ని, అంత పెద్ద హీరో అయ్యండి, నేను ఏదైనా చిన్న ఐడియా ఇస్తే రవి చెప్పింది బాగుంది అది పెట్టండి, అది ఆ డైలాగ్ చెప్పి రవి మళ్ళీ అని చెప్పాను అదేని. నేను ఏదైనా చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆయన హ్యాపీ ఫీల్ అయిపోయి ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి నేనేం చెప్తే అది. 2 రోజులే షూటింగ్ చేశాను. గుండె జరగాలంతే నా కెరీర్ జీవితాన్ని మార్చేసింది. నెక్స్ట్ డే నేను సినిమా ఇండస్ట్రీకి జోష్ రవి అనేవాడు అంటే పలానా సినిమాలు చేశాడు, వాట్ అన్ యాక్టర్ సార్ హీజ్ అనిపించుకునేంత రేంజ్కి వెళ్ళానంటే కారణం వన్ అండ్ ఓన్లీ క్రెడిట్ గోస్ టు విజయ్ కుమార్ కొండ, ఆ సినిమా డైరెక్టర్, గుండె జరగలంత డైరెక్టర్. నేను రోజు ఇలా అన్నం తింటూ ఇలా బతుకుతున్నానంటే కారణం గుండె జరగలంత సినిమా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ గారు, ఆ ప్రొడక్షన్ నితిన్ గారిది, ఆ ప్రొడ్యూసర్ నితిన్ గారికి, హీరో గారికి, సుధాకర్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ సినిమా నా జీవితాన్ని మార్చింది. మొట్టమొదటి అవకాశం నాకు అలా వచ్చిందని చెప్పుకోవాలి. జోష్ రవన్ నన్ను పిలవడానికి కారణం జోష్ అనే సినిమా నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసింది జోషే. మగధీర తర్వాత జోష్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసా అమృత్సర్లో గోడ మీద బ్యాచ్గా. నా క్యారెక్టర్కి మాత్రం చాలా పేరు వచ్చింది, అందరూ మెచ్చుకునేవాళ్ళు. ఇప్పటికీ టీవీలో వస్తే మెసేజ్ పెడుతుంటారు, ఆ గోడ మీద బలే చేసావు ఊరోళ్ళగా, గోదావరి జిల్లా క్యారెక్టర్ లాగా అని. సరే హ్యాపీ పడేవాడిని. ఒక సినిమా పేరు ఇంటి పేరు అవ్వడం కూడా ఒక అదృష్టం. చిత్రం సీన్ అంటారు, సత్యనాగేష్ గారు అంటారు. నాకు అలా జోష్ రవన్ నన్ను పిలుస్తూ ఉంటే వాళ్ళు పబ్లిక్ పెట్టింది. నాకు అసలు జోష్ రవన్ నేను అనుకోలేదు. ఆ గోడ మీద అదే జోష్లో చేస్తారు కదా, జోష్ రవండి అని అలా పిలుస్తూ అలా వెళ్ళిపోయింది పేరు నేమ్ అలా. ఇప్పుడు గుడిజారి గలంతలో గే క్యారెక్టర్ చేస్తారు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ నుండి మీకు ఎలాంటి రెస్పాన్స్? అమ్మ చూడగానే ఫస్ట్ నేను అలా చూడలేకపోయినరా అంది. నేను అలా చూడలేకపోయినరా, సడన్గా నువ్వేనా అనిపించిందిరా నాకు. బట్ నవ్వుతూనే ఉన్నాను ఉన్నంతసేపు. నువ్వు నా కొడుకు అన్న విషయం మర్చిపోయాను నేను. థియేటర్లో అందరూ అరుస్తుంటే హ్యాపీగా అనిపించింది. నీకు పిచ్చి కదా సినిమాలంటే, నేను నిన్ను చూడటం కంటే నీ డైలాగులు నువ్వు చెప్తుంటే ఆ గే క్యారెక్టర్లో పబ్లిక్ కుర్చీలో కూర్చోకుండా లేచి క్లాప్స్ కొడుతుంటే నా కొడుకు ఎంత గొప్ప ఆర్టిస్టా అనిపించింది నాకు అని చెప్తే అమ్మ నేను కళ్ళనీళ్ళు పెట్టుకున్నా ఫోన్లో. ఆ రోజు నాన్నగారు కూడా మెచ్చుకున్నారు. అంటే ఇలా చేయడం అంటే నాన్నగారు అన్న మాట ఏంటంటే మామూలు క్యారెక్టర్లు చేసినప్పుడు ఏ రోజు నన్ను మెచ్చుకొని ఆయన నేను సినిమా పరిశ్రమకి వెళ్తానంటే కూడా నన్ను పెద్దగా సరే వెళ్ళే ఏం చేస్తావు ఏంటో అనుకున్న ఆయన ఈ గే క్యారెక్టర్ చూసి నా కొడుకు ఆర్టిస్ట్ అని ఆయన కూడా బిలీవ్ చేశారు. అసలు ఇండస్ట్రీకి ఏం కావాలనుకుని ఎంటర్ అయ్యారు? క్యారెక్టర్ ఆర్టిస్ట్. సినిమా ఇండస్ట్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి. జోష్ రవంటే ఏదైనా చేయాలి. నేషనల్ లెవెల్ యాక్టర్ అవ్వాలి. లైక్ చెప్తున్నానుగా ఒక ప్రకాష్ రాజ్ గారు, బొమ్మని రాణి గారు అవ్వాలని నా తపన. అవుతామో ఇది అత్యాసో పక్కన పెడితే ప్రతి మనిషికి అతని మీద ఒక నమ్మకం, మన మీద ఏంటో మనకు నమ్మకం ఉండాలిగా. అలా నాకు నమ్మకం ఏడిసింది, అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని. సో గుడిజారి గలంతైంది ఒక బ్రేక్ ఇచ్చింది, ఇది ట్రూ. అది ఎలాంటి బ్రేక్ ఇచ్చింది మీరు అనుకుంటున్నారు? దానివల్ల మీకు ఎలాంటి పాత వచ్చింది? గే క్యారెక్టర్ చేయడం అనేది అలీ గారు నాతో ఒక మాట అన్నారు, అరే నేను చిరుతలో చేశాను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నాకు ఆయన 200 సినిమాలు ఇప్పుడు ఎన్ని చేశారో పక్కన పెడితే 200 సినిమాలు 300 సినిమాలు ఆయన కమెడియన్గా చేస్తూ, అలీ గారు అంటే ఈజ్ ఎ లెజెండరీ కమెడియన్. అలాంటి ఆయనకి ఒక చిరుతలో వస్తే ఆయన నిరూపించుకుని ఆ గే క్యారెక్టర్ చేసి ఆయనకు ఒక 20 సినిమాలు రాయడం మొదలుపెట్టారు. చింతకాయలు రావని ఇంకోటని ఆయన మళ్ళీ గే క్యారెక్టర్ చేయించారు ఆయన చేత. అలాంటి ఆయనకే తప్పలే. గే వస్తే చేశాను. అలా రేపటి రోజు ఇంకోటి ఏదో ఏ కుష్టివాడి క్యారెక్టర్ వచ్చినా చేస్తాను, ఏ బెగ్గర్ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను, ఏ రోల్స్ రాయిస్ కార్లో తిరిగి డ్రైవర్ క్యారెక్టర్ అయినా చేస్తాను, ఏదైనా చేస్తాను. నేను ఆర్టిస్ట్ని, అన్నీ చేస్తాను. అంటే మీకు ఎలాంటి అవకాశాలు వచ్చింది గుడిజారి గలంత? అయ్యో చాలా. ఇన్నాళ్ళు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎగ్జాక్ట్గా ఇది 2015తో 10 years అయింది. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది నేను సినిమా పరిశ్రమకి ఎంట్రీ. మగధీరకి ముందు నేను 3-4 సంవత్సరాల క్రితం టీవీలో చెప్పాను కదా, టీవీలో అవి చేసుకున్నాను. సినిమా నా ఫస్ట్ సినిమా మగధీర. ఆఫ్టర్ దట్ ఇప్పటివరకు జర్నీ మీరు కౌంట్ చేసుకున్న 10 ఏళ్ళు అవుతుంది ఇంచుమించుగా నా పర్ఫెక్ట్ జర్నీ.
ఈ 10 ఏళ్లలో నాకు వచ్చిన గుర్తింపు అంతా ఒకటి, గుండె జారి గల్లంతయింది ఒకటి. నన్ను చూడగానే ఆ సినిమా అడ్రస్, ఆ సినిమాలో నేను అటనేంటయ్యా, ఎలా చేసావయ్యా, దానికి ఏం హోంవర్క్ చేసావయ్యా అని నన్ను అడుగుతూనే నవ్వేసుకుంటుంటారు. వివి వినాయక్ గారు కానీ, ఈవెన్ వివి వినాయక్ గారు నాతో ఎంత బాగా మాట్లాడారు. ఫస్ట్ నాకు ఫోన్ చేసిన వ్యక్తి రవితేజ గారు. ఫోన్ చేసి, ఎవడరా నువ్వు, అలా చేసావేంట్రా నువ్వు, అసలు నిన్ను చూడాలరా, భలే చేసావురా నువ్వు, నీ యాక్టింగ్ చూసి నేను చాలా ఆనందపడ్డాను, నేను చూస్ చేసుకో, మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్స్ రిపీట్ చేయకు, నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు, ఇదే క్యారెక్టర్ని మళ్ళీ పదే చేయకుండా కొత్తగా ఏదైనా చేయని అప్పుడే చెప్పారు రవితేజ గారు నాకు. నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ప్రస్తుతం పటాస్ రిలీజ్ అయిందండి, చిన్న వేషం, మాస్ క్యారెక్టర్, మదర్స్ ఎపిసోడ్, అది చాలా మంచి పేరు వచ్చింది. చిన్నదైనా కూడా నాకు అనిల్ రావుపూడి గారి మీద ఉన్న గౌరవంతో చేశాను నేను. మదర్స్ కొట్టే సీన్లో నాది రోబో ఎపిసోడ్, చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ఇప్పుడు కన్నడలో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయింది, అది గోల్డెన్ స్టార్ గణేష్ గారు హీరోగా నేను కన్నడలో ఒక సినిమా చేశాను. సినిమా పేరు ఖుషి ఖుషి ఆగి, అక్కడ చాలా మంచి పేరు వచ్చింది. నాకు ఆ సినిమా రిలీజ్ అయిన ఆఫ్టర్ దట్ నాకు ఒక 6 ఫిల్మ్స్ దాకా నాకు కన్నడ నుంచి ఆఫర్స్ వచ్చాయి. మిమ్మల్ని అలరించేలా చేయడం కోసమే ఎక్కువ గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు చేస్తున్న సినిమా ఖుషి ఖుషి ఆగి రిలీజ్ తర్వాత నాకు కన్నడలో వచ్చిన సినిమాలు 3-4 ఉన్నాయి. ఇప్పుడు కన్నడలో కూడా చాలా సినిమాలు చేస్తున్నాను. తమిళ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, త్వరలోనే చెప్తాను అది ఏంటనేది, ఇంకా మెటీరియలైజ్ అవుతుంది. అండ్ తెలుగులో వచ్చి బెంగాల్ టైగర్ రవితేజ గారు చేస్తున్నాను. అండ్ తేజ గారి సినిమా కూడా చేస్తున్నాను, కొత్త వాళ్ళతో తేజ గారు చేస్తున్న సినిమా. అండ్ మా గుండె జారి గల్లంతైంది డైరెక్టర్ సినిమా ఉంది, అదొకటి చేస్తున్నాను. ఇంకా చాలా ఫిల్మ్స్ ఉన్నాయండి, చాలా సినిమాలు చేస్తాను. గుండె జారి గల్లంతైంది సూపర్ హిట్ అయింది కదా, దానిలో కూడా మీ సేమ్ క్యారెక్టర్ చేస్తారు. సో దాని గురించి కొద్దిగా, దాని గురించి ఫీల్ అంటే నేను కన్నడ గురించి చెప్పాల్సింది ఏంటంటే, చాలా ఆనందపడిన విషయం, బెంగళూరు కన్నడ పరిశ్రమ చాలా హెల్దీ, అది కూడా మనలాగే. అక్కడ ఆర్టిస్ట్కి చాలా మంచి రెస్పెక్ట్ ఉంటుంది. చెప్తున్నాను కదండి, ఇక్కడ గుండె జారి గల్లంతైంది రీమేక్స్ వాళ్ళు తీసుకుని ఆ సినిమా తీస్తున్నప్పుడు కన్నడలో తమిళ్లో ఒకే సినిమాతో నేను ఒకే బ్రేక్ సంపాదించుకున్నాను. గుండె జారి గల్లంతైందితో ఒకటే షాట్, ఆ దెబ్బ నన్ను తమిళ్కి కన్నడకి తీసుకెళ్ళింది. అతను తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదని చెప్పింది. అంటే ఎన్నో హిట్ అయిన సినిమాలు రీమేక్ చేస్తున్నా కూడా ఇక్కడ హిట్ అయిన సినిమాల్లో ఉన్న కమెడీ మన తెలుగు వాళ్ళని పెట్టుకోకుండా రీమేక్ చేసి అక్కడ వాళ్ళని అక్కడ పెట్టుకుని చేసుకుంటారు. కానీ కన్నడలో గుండె జారి గల్లంతైంది రీమేక్ చేసి అందరు ఆర్టిస్టులను అక్కడ పెట్టుకుని, ఈ గే క్యారెక్టర్ ఇక్కడ కన్నడలో ఎవడ లేడా, అబ్బాయి రావాలి, చచ్చినట్టు పిలిపించండి అని చెప్పి నన్ను పిలిపించారంటే అది నేను గర్వంగా ఫీల్ అయ్యే విషయం. నేను తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదనుకున్నారు వాళ్ళు, అది చాలదా నేను తెలుగు వాడిగా గర్వపడడానికి. అండ్ తమిళ్లో కూడా నేనే చేస్తున్నాను. హాయ్ ఇండియా గ్రిడ్స్ వ్యూయర్స్ అందరికీ హృదయపూర్వకంగా ఈ జోష్ రవి నమస్కారాలు. నన్ను ఆదరించిన ప్రేక్షకులకి, నన్ను అభిమానించిన ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు ఈ రోజున ఇలా ఒక మంచి పేరు రావడానికి కారణమైన మీతో నా జీవితం పట్ల జరిగిన అనుభవాల గురించి పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్వ్యూకి నేను ముందుకు వచ్చాను. నాకు ఎప్పుడు వెనండి ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తున్న నా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి హృదయపూర్వకంగా నేను ఈ క్షణం నేను ఆనందదాయకంగా నేను వాళ్ళకి సపోర్ట్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ప్రేక్షక దేవుళ్ళందరికీ అండ్ సో మెనీ నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇండియా గ్రిడ్స్ ప్రేక్షకులందరూ కూడా మరింత నన్ను ఆదరిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.